రాజేంద్ర అయింది అది అయింది వచ్చేసి అంటే ఏం చేస్తారు? పోరు పోరా గంత పని చేయండి నేను అయిపోయా. నేను రాధాకృష్ణ గారు 99.9% దాకా నేను ఎవరికి అన్యాయం ఎవరికి అన్యాయం నేను నా శ్రమని నమ్ముకున్నాండి. నా క్వాలిటీ ఉంటే నా శ్రమని గుర్తిస్తే నా అవసరం ఉందని భావిస్తే నాకు ఏదైనా బాధ్యత అని చెప్పేటోని తప్ప ఒకరి మీద చేసేటోని కాదు రాధాకృష్ణ గారు. కాబట్టి నాకు పదవి కోసం ఆరాటపట్టను కాదు. మీరు ఆరాట పడుతున్నారని నేను అంటున్నా. ఇప్పుడు నేను దేనికి పోవాలి వాళ్ళ దగ్గరికి? తమ్మి అంటాడు. ఇప్పుడు తమ్మి మనం మళ్ళీ అసలు ఏదో నాకేమో అయిపోయింది అట్లా చేసినా ప్రయత్నాలన్నీ కేటీఆర్ గారు చేసి ఉంటాడు. మర్చిపోయినా ఈ ప్రయత్నాలన్నీ కేటీఆర్ చేసి ఉంటాడు. చేసి ఉంటాడు. ఎందుకంటే ఎందుకు వదిలిపెట్టుకోవాలి ఆయన ఒక కుటుంబ సభ్యులాగా ఉండే కదా. ఇప్పుడు మేము ఫ్యామిలీ, నేను నా భార్య నా పిల్లలు ఆయన పెదనా అని అనుకునేది. అవును, పెదనా అనేటువంటి రిలేషన్ ఉండే. ఇప్పుడు వారికి ఎక్కడ కోపం వచ్చిందంటే మేము ఇంత ఆమె నాకు కష్టపడి పైసలు సంపాదిస్తే నేను డీజిల్ పోసుకొని తిరిగినా. మీకు తెలియదు రాధాకృష్ణ గారు, అసలు 2014 వరకు కింద పోసేది చేతిలో పోయంటే కూడా పోసే పరిస్థితి లేకుండా మాకేమైనా పైసలు ఇష్టోళ్ళ ఎట్లా వచ్చేది చెప్పండి? మీరు ఎంత కష్టపడ్డామో చెప్పండి. వారే చెప్తారు కదా, అటుకులు తిన్నామో ఉపవాసం ఉన్నామో ఏం చేసామో అవన్నీ చేసి భరించిన వాళ్ళం మేము. గా కష్టకాలంలో ఈవెన్ బెయిల్లకు కావాలంటే పైసలు ఇచ్చి సాధిన వాళ్ళం. గా కష్టకాలంలో కొన్ని లక్షల మందికి భోజనాలు పెట్టిన వాళ్ళం. గా కష్టకాలంలో ఎన్ని మీటింగ్ జరిగినా కూడా, ఎన్నిసార్లు మీటింగ్ జరిగినా రాధాకృష్ణ గారు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రికార్డు ఉంటుంది. ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా నా కరీంనగర్ జిల్లా వాళ్ళని మాత్రం బో పెట్టకుండా పంపలేదండి. 5 లక్షల మీటింగ్ వచ్చినా 10 లక్షల మందితో మీటింగ్ పెట్టి అది ఉందండి. అది మొదటి నుంచి ఎట్లా వచ్చింది చెప్పండి? నువ్వు ఆలోచించాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది? అవును, ఈటల గారు ఏమైనా రాజీ పడ్డారా? ఈటల గారు ఏమైనా అక్రమ సంపాదించుకున్నాడా? 2014 వరకు నేనే చెప్పబడుతుంది. కింద పోసేది మూత్రం చేతుల పేట పోయిన రోజులలో ఇంత కష్టపడింది సాత్తే, ఆ కష్టపడింది మా భార్యనే కదా. అవును, మా భార్య ఏమనేది తెలుసా అండి, అంటే చెప్పుకోకూడదు కానీ, మీరు మొత్తం ఉద్యమాలు తిరుగుతున్నారు బాగానే ఉంది, ఇంటికి వచ్చినప్పుడల్లా మరి మేము ఏం చేస్తున్నాం అని చెప్పి భార్య పిల్లలు నన్ను గుర్తుపెట్టుకోవాలి కదా. మీరు మళ్ళీ పోతావు రాత్రిపూట మళ్ళీ కేసీఆర్ దగ్గరనే ఉంటారు మీరు, మళ్ళీ 2 గంటలకు 3 గంటలకు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. అవును, భర్తగా ఫెయిల్ అయినట్టే కదా. అన్ని భరించిన వాళ్ళం ఆయనకు ఉండాలి కదండి. ఈ హైదరాబాద్లో ఉన్నామంటే వారి దగ్గర లంచ్ చేయాల్సిందే, వారి దగ్గర డిన్నర్ చేయాల్సిందే, వారితో పాటుగా రాత్రి 3 గంటల దాకా మేము ఉండాల్సిందే కదా. అవును, ఇంత కష్టపడ్డా మమ్మల్ని నువ్వు ఈ పని చేస్తేవి ఏం ఆశించేసినావు? చెప్పండి. తలలు ఎగురుతున్నాయని. ఏమి ఎగురుతాయి? ధిక్కార స్వరాలు. ధిక్కార స్వరం కాదండి, అది విషయం చెప్తున్నప్పుడు టాలరెన్స్ ఉండాలి. అన్ని విషయాలు తనకే తెలిసినట్టు బాగుంటుందండి. ఫీల్డ్ మీద తిరుగుతారు ఒక సామాన్యం. మన దగ్గర పనిచేసే, ఇప్పుడు మన దగ్గర టీవీలు మీ దగ్గర ఉండరండి, మీరు అదృష్టం కొద్దీ స్థాయికి వచ్చిండ్రు. కానీ మీ దగ్గర పనిచేసే కెమెరామెన్, మీ దగ్గర పనిచేసే ఒక అటెండర్ కూడా మనకంటే ఎక్కువ క్రియేటివిటీ ఉండొచ్చు, తెలుగు ఉండొచ్చు. గుర్తించాలి కదా మీరు. దీనికే చెప్తారు మీకు ఇప్పుడు కూడా ఏంటంటే పబ్లిక్ ఎట్లా ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఐడియా వస్తుందో తెలియదని. ఇప్పుడు ఒక సినిమాలో కుడి ఎడమైతే పొరపాటు లేదైతే పాట ఉంది కదా, దాని గురించి 2 రైటర్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. అసలు కుడి ఎడమైతే పొరపాటు ఎందుకు ఉండదు, పొరపాటే కదా అని. అప్పుడు ఆ మాట విన్న రిక్షా అతను, వాళ్ళని తీసుకెళ్తున్న రిక్షా అతను, అది ఆ సినిమాలో తాగుబోతు కదండి పాడింది, తాగుబోతు మాటలకు అద్దాలు ఎత్తుతారు ఏంటండి మీరు అన్నాడు. అప్పుడు రైటర్కి అర్థమైంది, ఈ రైటర్స్కి ఆ రైటర్ గురించి అర్థమైంది ఎందుకు ఆ మాట రాసేయడానికి. అట్లాంటి ఐడియాస్ ఎక్కడి నుంచి రావచ్చు? మీరు అన్నట్టు కెమెరామెనే కాదు, ఇంట్లో వాళ్ళు చెప్పొచ్చు, బయట వాళ్ళు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. కాకపోతే అది స్వాగతించే లక్షణం ఉండాలా. స్వతహాగా ఆ లక్షణాలు లేని వాళ్ళు ఏంటంటే ఒక అభద్రతా భావంతో ఉంటారు, కొంచెం నమ్మరు, బేసిక్గా నమ్మరు. సార్ ఒక మాట ఈ సందర్భంగా చెప్పాలి, వారు కూడా ఇది చూడాలని చెప్తున్నాను. నేను చూస్తే సంతోషపడతాను. ఇంతకుముందు ఒక మాట అన్నా, నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ. అవును, ఖచ్చితంగా ఉండదు. నెంబర్ 2, అయిందాన్ని ఆకిట్లో పెట్టద్దు, కాందాన్ని కంచాలు పెట్టుకోవద్దని చెప్పిన. నెంబర్ 2. నెంబర్ 3, అగ్వజీతగాడు ఎప్పుడు వాంఛనీయం కాదు. ఈ 3 నమ్మేటోడు ఆయన. అవును, మరి ఇప్పుడు నేను అనేది అదే అంటున్నా. ఇప్పుడు ఈ 3 నమ్మకపోతే తను అంత టాల్ లీడర్ అని ఎట్లా అనిపించుకోడు. ఇళ్ళకాలం కొనసాగదు కదా. అది ఇప్పుడు కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమం గొప్ప ఆశయం కాబట్టి, అది అందరి అవసరం కాబట్టి, ప్రాంతీయ పార్టీ నాయకులకు ఉన్న అవలక్షణం ఇది ఒకటి ఉంటుంది చాలామందికి. అయితే ఏంటంటే నిజంగా స్ట్రాంగ్ లీడర్ అయ్యి నమ్మకం ఉన్నవాడేమో ఈ సీనియర్స్ని వదులుకోడు ఎప్పుడు కూడా. ఈ ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి నిజంగా ఆ లక్షణాలు లేకుండా, ఆ లక్షణాలు ఆపాదించబడి
కీర్తి పొందిన వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు మాత్రం ఇగో ఈ ఈ పనులు చేస్తారు, దెబ్బతింటూ ఉంటారు. అంతే సార్. నేను అనేది ఏంటంటే అతను మాటకారి, ఎవరిని ఎట్లా బుట్టలో వేసుకోవాలో తెలుసు కనుక మళ్ళీ మిమ్మల్ని ఏమన్నా బుట్ట తీసుకొచ్చి కమ్మేయడానికి ప్రయత్నం చేస్తే ఇక నేను చచ్చిపోతా నేను ఏం చెప్పినండి పెళ్లి మీద సావనే తత్త కానీ మళ్ళీ కేసీఆర్ గడిలోకి పడదా? ఓకే.